ఇక వరంగల్ జిల్లాలో కలప స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అడవుల నుంచి నాణ్యమైన కలపను దోచుకెళ్తున్నారు. ముఠాలుగా ఏర్పడి మరీ విలువైన అటవీ సంపదను కొల్లగొడుతున్నారు. అటవీ శాఖ సిబ్బంది చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉండడంతో పోలీసులు వీళ్ల అక్రమ దందాకు అడ్డుకట్ట వేశారు. వరంగల్లో కలప స్మగ్లింగ్ దందా జోరుగా సాగుతోంది. వర్షాకాలంలో కాస్త బ్రేక్ ఇచ్చిన స్మగ్లర్లు ఇప్పుడు స్పీడ్ పెంచారు. ఛత్తీస్గఢ్ సరిహద్దు నుంచి గోదావరి నదిపై తీసుకొచ్చిన కలపను జిల్లా సరిహద్దుల నుంచి తరలిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తున్న చెక్ పోస్టుల్లో నిఘా పోలీసులు కలప స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేస్తున్నారు. భూపాలపల్లి ఏరియాలో కలప స్మగ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతోంది. స్మగ్లర్లకు ఫారెస్ట్ సిబ్బంది కోఆపరేట్ చేస్తున్నారని గుర్తించిన పోలీసులు నిఘా పెంచారు. నవంబర్లో 25 లక్షల విలువైన కలపను స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతం నుంచి ఎడ్ల బండ్లలో కలపను హైవేకు తరలిస్తున్నారు స్మగ్లర్లు. అక్కడి నుంచి లారీల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇదంతా రాత్రికి రాత్రే జరుగుతోంది. పరకాల సమీపంలోని సామిల్లులో కలపను కట్ చేసి అమ్ముతూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే కలప స్మగ్లింగ్ ను ఫారెస్ట్ సిబ్బంది పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు స్థానికులు. రవాణా జరుగుతుంది, దీని గురించి అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. లంచాలకు మరి తీసుకుంటున్నారు, దీన్ని పట్టించుకోవడం లేదు. దీన్ని ఇంకనైనా సీరియస్గా తీసుకొని ఇలా జరగకుండా చూడాలని కోరుతున్నాను. ఛత్తీస్గఢ్ సరిహద్దుతో పాటు జిల్లాలోని విలువైన అటవీ సంపదను కూడా స్మగ్లర్లు కాజేస్తున్నారు.